స్వస్తిశ్రీ 2026 పరాభవనామ సంవత్సరంలో నేను చెప్పేటువంటి 5 రాశుల వాళ్ళు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు. సో ఏనుగు అంటే గజకేసరి. సో గజం కుంభస్థలాన్ని కొట్టాలనంటే అంత ఎత్తుకు వీళ్ళ జీవితంలో ఎదగబోతున్నారు. ఎవరైతే సింహరాశిలో జన్మించారో, తులారాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించారో, మకర రాశిలో జన్మించారో మరియు కుంభరాశిలో జన్మించిన వాళ్ళు, ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా వీళ్ళ జీవితంలో ఈ 2026 స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవం అనేదే లేదు. ఎప్పుడు వీళ్ళకి విజయ తీరాలు, విజయ శంఖారావమే తప్ప వీళ్ళ జీవితంలో ఈ 2026 సంవత్సరంలో ఓటమి అనేదే ఉండదు. మీరు నూతనంగా ఉద్యోగం చేయాలనుకున్నా, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, మీరు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు చేయాలనుకున్నా, లేకపోతే స్థాన చలనం చేయాలనుకున్నా, ఉద్యోగ మార్పిడి కోసం చూసుకుంటున్నా, మెయిన్ గా ఈ 3 రంగాలలో ఉన్న వాళ్ళు, ప్రైవేట్ రంగంలో వర్క్ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళు, పెట్టుబడి రంగాల్లో ఉన్న వాళ్ళు, ఈ 3 రంగాల్లో ఉండి ఈ 5 రాశుల్లో జన్మిస్తే, కుంభరాశిలో జన్మించిన, మకర రాశిలో జన్మించిన, ధనస్సు రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన మరియు తులారాశిలో జన్మించిన, ఇంకా మీకు ఈ స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం అనేది అద్భుతంగా కలిసి రాబోతుంది. ఎందుకనంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. ఎప్పుడైనా ఒక అద్భుతం జరిగేటప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఎవరు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ 5 రాశుల్లో కనుక మీరు జన్మిస్తే మీ పేర్లలో ఉన్నటువంటి ఓవెల్స్ ని 1కి 2 సార్లు చెక్ చేసి మీ పేర్లలో 2 గాని, 3 గాని, 5 గాని, 7 గాని ఓవెల్స్ ఉన్నాయా ఒకసారి నన్ను డైరెక్ట్ గా గానీ, పర్సనల్ గా గానీ ఫోన్ కాల్లో కలిసే ప్రయత్నం చేయండి.